రూపాయ శ్మశానవాసాయ ప్రేతనివాసాయ గుడి కింద చెట్టు, గాలిలో రహస్యం, నిశ్శబ్ద రాత్రి నెత్తురి జ్ఞాపకం. పసుపు చీరలో నిశ్శబ్ద కేక, దేవుడి నీడలో దాగిన పాపం ఏక. దీపాల వెలుగులో చీకటి నవ్వింది, మంత్రాల మధ్యలో మూగ ప్రాణం కూలింది. అమ్మాని పిలిచే గొంతు మసకబారింది, గుడి గడప దాటెలోపు కథ ముగిసింది. గుడి కింద చెట్టు సాక్ష్యం మాట్లాడదు, రాత్రి రక్తం తాగి నిజం దాచి పెడుతుంది. పసుపు చీర ఆత్మ గాలిలో తిరుగుతూ న్యాయం అడుగుతుంది, నిద్రలేని కళ్ళతో. పెద్ద మాట రాతల మారింది, అధికారం ముసుగులో పాపం పెరిగింది. తండ్రి నీడలో కొడుకు అడుగులు, నేరం వెనక నేరం కలిసిన బంధాలు. కోడలే బలి అయితే గోడలు విన్నాయా, గుడిలో దేవుడు కన్నీరిల్లు చూసాడా. పూజల పువ్వుల్లో విషం దాగిందా, నిజం చెప్పే చెట్టు మౌనం ఒప్పిందా. గుడి కింద చెట్టు రహస్యం మోస్తుంది, శాపంగా మారిన ఆత్మ తిరుగుతుంది. పసుపు చీరలో నిప్పులు రగిలే, నిజం బయటపడే రోజు భయం వణికే. దేవుడా ఇది నీ గుడేనా, న్యాయం ఎక్కడా, దారి తప్పేనా. ఒక్క రాత్రి చాలు పాపం బయటపడటానికి, ఒక్క ఆత్మ చాలు ఊరంతా వణికించటానికి. చెట్టు వేర్లలో రిక్తం గుర్తులు, గాలిలో వినిపించే ఆమె అడుగులు. కళ్ళలో ప్రశ్నలు, జవాబు ఎవరు. ఊరి చీకటికి వెలుగు ఎవరు. కొడుకు నిజం తెలిసి నిప్పుల మారితే, తండ్రి పాపం ముందు దేవుడే నిలిచితే. గుడి కింద చెట్టు సాక్ష్యం చెప్పే రోజు, మృత ఆత్మకే శాంతి దొరికే క్షణం అది. ఫైనల్ కోరస్ లో ఇక మోడం కాదు, పసుపు చీర ఆత్మ న్యాయం కోరుతుంది. దేవుడి గుడిలోనే దోషం కంపిస్తుంది. ఈ ఊరి రహస్య రాత్రితో ముగుస్తుంది.
మునుపటి భాగంలో ఈ ఊరి పెద్ద మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ సంఘటనలన్నిటినీ తన భార్యతో పాటు ఆ అమ్మాయికి కూడా పూర్తిగా వివరించాడు. ఆ అమ్మాయిని ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండమని చెప్పారు ఈ యొక్క ఊరి పెద్ద. ఆ మాటలు వింటూ సంతోషంగా తన ప్రాణత్యాగానికి సిద్ధమైంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క మాటలన్నీ విని ఈ ఊరి పెద్ద ఎంతగానో సంతోషించాడు. పరమశివునిపై నమ్మకం ఉంచి తను అడిగిన ఆ ప్రాణత్యాగానికి ఒప్పుకున్నందుకు ఎంతగానో సంతోషపడుతున్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఇదిలా ఉండగా ఈ ఊరి పెద్ద కొడుకు ఆ ఊరి చివరన గుడిలో పెట్టిన తన మొబైల్ని తీసుకోవడానికి నేరుగా గుడి వద్దకు వెళ్ళాడు. గుడి వద్ద రహస్యంగా దాచి ఉంచిన తన మొబైల్ని తీసుకుని ఆ గుడి ప్రదేశంలో తన మొబైల్లో రికార్డైన ఆ వీడియో అంతటినీ చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఊరి పెద్ద కొడుకుకి ఆ వీడియో చూస్తున్నంతసేపు తనలో తను చాలా భయపడుతూ ఉన్నాడు. భయంకరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పిశాచ రూపంలో తన తండ్రి రావడం, ఆ రూపం నుంచి తన తండ్రి దేహం రావడం, అదేవిధంగా ప్రేతాత్మలతో తన తల్లి మాట్లాడడం, ఇవన్నీ నేరుగా ఆ యొక్క మొబైల్లో రికార్డై ఉన్నాయి. అదంతా చూస్తూ ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు చాలా ఆశ్చర్యపోయాడు. తన మనసులో తను ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే, ఇప్పటికీ ఇంకా దెయ్యాలు భూతాలు ఉన్నాయా? మా ఊరిని పట్టించి పీడిస్తున్న ఆ పిశాచి దెయ్యం మా ఇంట్లోనే ఉన్నాయా? మా నాన్నగారే ఇదంతా చేస్తూ ఉన్నారా? నాకేమీ అర్థం కావట్లేదు. అలానే ఊర్లో పెద్దలందరికీ కూడా తెలుసు మా నాన్నగారే పిశాచి రూపంలో వాలిపోతున్నారని. కానీ ఇదంతా ఎందుకు జరుగుతోంది? అసలు ఏం జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ కూడా ఎంతో ధైర్యంగా ఈ పిశాచాలతో మాట్లాడుతోంది. ఊరి ప్రజలందరూ కూడా ఇప్పటికీ మా నాన్నగారిని చాలా దైవంగా భావిస్తూ ఉన్నారు. ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు రాత్రికే మా తండ్రిని అడిగి ఈ ఊరి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని ఈ ఊరి పెద్ద కొడుకు తనలో తాను మాట్లాడుకుంటూ నడుచుకుంటూ నేరుగా ఇంటి వద్దకు వచ్చాడు. ఇంట్లో తన తండ్రిని చూసి ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు, నాన్నగారండి, నేను మీతో కాస్త మాట్లాడాలి. మీరు కాస్త ఇంటి బయటకు వచ్చి మాట్లాడుకుందాం. మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి అని ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే, వీడికి ఎప్పుడు ఆ అమ్మాయిని బలిస్తున్నట్టు, ఆ అమ్మాయికి బలిదానానికి తను సిద్ధమైనట్టు వీడికి ఏమన్నా తెలిసిందంటే ఏంటి? వీడింత ఆవేశంగా మాట్లాడుతున్నాడంటే ఏదో జరిగే ఉంటుంది. ఎలాగైనా సరే వీడికి అంతా చెప్పి వీణ్ణి ఒప్పించి తీరాలి అని ఈ ఊరి పెద్ద తన మనసులో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఈ ఊరి పెద్దను చూసిన తన కొడుకు ఇలా అంటూ ఉన్నాడు, అరే నాన్నగారండి, నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీరేమో ఏదో మాట్లాడుకుంటున్నారేంటి? నాకు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అంతే. ఈ ఊరి మీద నాకు కొంచెం అనుమానాలున్నాయి. అవి తెలిస్తే తప్ప నేనిక్కడ మనశ్శాంతిగా ఉండలేను అని ఈ ఊరి పెద్ద కొడుకు తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, ఓ, దానికోసమేనా ఇంత హడావిడి చేస్తున్నావు? అది ఎప్పుడో మన చిన్ననాటి నుంచి మూతపడి ఉందా గుడి. దానికి ఇప్పటి వరకు ఎప్పుడూ పూజలు పునస్కారాలు చెయ్యలేదు. కావున ఆ గుడిలోకి వెళ్లడం మంచిది కాదని, ఏదో నెగటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు. అందుకనే ఆ గుడిలోకి వెళ్లలేదు ఇప్పటి వరకు ఎవరు. దానికి నువ్వు ఇంతలా ఆరా తీయాల్సిన అవసరం ఏమీ లేదు. అంతకు మించి రహస్యం కూడా ఏమీ లేదు. ఇవన్నీ నీకనవసరం. వెళ్ళి పడుకో అని ఈ యొక్క ఊరి పెద్ద తన కొడుకుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు కోపంతో రగిలిపోయి తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసి దానిలో రికార్డైన సన్నివేశాలన్నిటినీ తన తండ్రికి చూపిస్తూ ఉన్నాడు. అదంతా చూస్తూ ఈ యొక్క ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఊరి పెద్ద ఆశ్చర్యపోవడం చూసి తన కొడుకు ఇలా అంటూ ఉన్నాడు, ఇప్పటికైనా చెబుతారా? అసలు ఇదంతా ఏమిటి? ఆ గుడిలోకి పిశాచంలా మారిపోయి వెళ్ళింది మీరేనా? తిరిగి మరల ఈ రూపంలోకి వచ్చి ఊరి ప్రజలందర్నీ మీరు చాలా బాగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. కాని ఆ పిశాచ రూపం మారడం ఏమిటి? ఆ రక్తం మీరు తాగడం ఏమిటి? పైగా అమ్మ కూడా పిశాచాలతో మాట్లాడుతోంది. నాకిదంతా చూస్తుంటే అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతోంది మన ఊర్లో? అసలు ఆ గుడిలో ఉండే రహస్యం ఏమిటి? నాకు ఖచ్చితంగా చెప్పి తీరాలి నాన్నగాడు, ఖచ్చితంగా చెప్పి తీరాలి. లేకపోతే నేనే తెలుసుకుంటాను అని చాలా కోపావేశంతో తన తండ్రిని అడుగుతున్నాడు ఈ యొక్క కొడుకు. అది వింటూ ఈ ఊరి పెద్ద ఆశ్చర్యపోయి తన కొడుకుతో ఇలా అంటూ ఉన్నాడు,
అరే నాన్నా, నువ్వు చిన్నవాడివిరా. దయచేసి ఈ ఊరి సమస్యల్లోకి నువ్వు తలదూర్చకు. ఆ గుడి గురించి నువ్వు పెద్దగా తెలుసుకోవాలని ప్రయత్నం చెయ్యకు. అది చాలా ప్రమాదం. ఆ శాపం మాతోనే పోని. ఈరోజే ఒక మాంత్రికుణ్ణి కలిసి వచ్చాను. అతడు మనకొక పరిష్కారం చెప్పారు. ఆ పరిష్కారంతో మన ఊరంతా ఇక పచ్చగా మారిపోబోతోంది. ఇక ఎటువంటి సమస్య ఉండదు. దయచేసి ఆ ఒక్క విషయం గురించి నువ్వు అడగమాకు. ఇంకా నేనే నీతో మాట్లాడాలనుకుంటున్నాను నాన్న. నువ్వు తీసుకువచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నా ఇంటి కోడలుగా నేను స్వీకరిస్తాను. ఆ అమ్మాయితోనే ఇప్పుడు మన ఊరికున్న ఈ భయంకరమైన సమస్య పూర్తిగా వినాశనమైపోతుంది. ఆ అమ్మాయి రాక వల్ల మన ఊరంతా చాలా శుభప్రదంగా మారిపోతుందని ఒక మాంత్రికుడు నాకు చెప్పాడు. దయచేసి నేను చెప్పే ఈ విషయం గురించి విని నువ్వు వద్దు అని అనవద్దు అని ఈ యొక్క ఊరి పెద్ద తన కొడుకుతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు, అరే నాన్నగారు, నిజంగానా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? చాలా థ్యాంక్స్ నాన్నగారు. మీరెక్కడ కాదంటారో ఏం చేయాలో అని ఇంతకాలం నేను చాలా బాధపడ్డాను. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి నాన్నగారు, చెప్పండి అని ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన తండ్రితో చెబుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా అక్కడికి ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఈ ఊరి పెద్ద కొడుకుతో ఇలా అంటూ ఉంది, అరే, నీకు ఈ ఊరిపైన మీ నాన్నగారిపైన నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీ నాన్నగారు చెప్పినట్లే చెయ్యు. ఆయనకు ఎదురు సమాధానం చెప్పవద్దు. ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకుని మనిద్దరికీ పెళ్లి చేస్తానని నిర్ణయించుకున్నారు. అందుకుగాను నేను అతనికి ఒక చిన్న ఉపకారం చేసి పెట్టాలి. అది ఆయన స్వార్థానికి కాదు, ఈ ఊరి మేలు కోసం, మన కుటుంబ శ్రేయస్సు కోసం. దయచేసి నేను చెప్పేది విని మీరు గాబరా పడకండి అని ఆ అమ్మాయి తన భర్తతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద కొడుకు, అరే, అసలు నువ్వు ఈ ఊరికే కొత్తగా వచ్చిన అమ్మాయివి. నీ వల్ల మా ఊరికి ఏంటి లాభం? నాకేమీ అర్థం కావట్లేదు. సరే సరే, ఏదైనా పర్వాలేదు. మన పెళ్ళికి వీళ్ళందరూ ఒప్పుకున్నారు, అదే చాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పు, ఏం చెప్పాలో చెప్పు. అదే, ఈ ఊరిలో ఉన్న సమస్యకు, ఆ గుడికి ఉన్న శాపానికి పూర్తిగా విముక్తి కలగాలంటే నేను ప్రాణత్యాగం చెయ్యాలి అని ఈ యొక్క అమ్మాయి ఆ ఊరి పెద్ద కొడుకుతో చెప్పగా ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు. అరే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదంతా మా నాన్నగారు ఆడుతున్న కపట నాటకంలాగా ఉంది. ఆయనకు నీతో పెళ్లి చేయడం ఇష్టం లేక నిన్ను ఎలాగైనా చంపి బెదిరించుకోవాలని ఇదంతా ఆడుతున్న నాటకం నాకు అనిపిస్తూ ఉంది. నాన్నగారు, మీరు చేసిన ఈ యొక్క భయంకరమైన ఉపాయాన్ని నేను కనిపెట్టగలిగాను. అన్యం పుణ్యం తెలియని ఈ అమ్మాయిని ఈ ఊరికి బలిస్తే మీ పరువు కాపాడబడుతుందని మీరు తీసుకున్న నిర్ణయం కదా ఇది అని చాలా కోపంగా మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు. ఆ మాటలు వింటూ ఈ యొక్క అమ్మ ఇలా అంటూ ఉంది, అరే, కాస్త నేను చెప్పేది విను. బలి ఇవ్వడం మాత్రం నిజమే, కాని ఆ పరమశివుడిపై నమ్మకం కలిగి ఉన్న ఒక మహామాంత్రికుడు నన్ను తిరిగి మరల బ్రతికిస్తానని చెప్పాడు. ఆ పరమశివుడి దయ కూడా మనపై ఉండడం వల్ల నేను ఖచ్చితంగా తిరిగి మళ్లీ బ్రతుకుతాను. దయచేసి నా మాట కాదనకు. ఈ ఒక్క సంగతి చేస్తే చాలు. ఈ ఊరికున్న సమస్య ఎన్నో వందల సంవత్సరాల నుంచి మీ తండ్రిగారితో పాటు ఈ ఊరి ప్రజలు కూడా చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఆ బాధలన్నీ నా వల్ల పూర్తిగా విముక్తి పొందుతారంటే నేను ఎటువంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నా మాట కాదనుకు అని ఈ యొక్క అమ్మాయి ఈ ఊరి పెద్ద కొడుకుతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు ఇలా అంటూ ఉన్నాడు, సరే, నేను ఒప్పుకుంటాను. కాని ఒకటి, నువ్వు ఏమాత్రం బ్రతకకపోయినా, నీ ప్రాణాలు మళ్లీ తిరిగి రాకపోయినా మరో క్షణమే నేనక్కడికక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోతాను. దీనికి మీరు ఒప్పుకుంటే నేను సిద్ధం నాన్నగారు అని ఈ యొక్క ఊరి పెద్ద కొడుకు తన తండ్రితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్నా ఈ యొక్క ఊరి పెద్ద, అరే నాయనా, అంత మాట అనకు. ఖచ్చితంగా ఈ అమ్మాయి బ్రతికే తీరుతుంది. నాపై నమ్మకముంచు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయి ప్రాణాలు తిరిగి రాకపోయినా, ఆ ఊరి సమస్య తీరకపోయినా నేను ప్రాణాలతో ఉండను. ఇది నేను నీకిస్తున్న మాట. ఆ పరమశివుడిపై నమ్మకం పెట్టి ఉంచు నాయనా. ఖచ్చితంగా మనం ఈ సమస్య నుంచి గట్టెక్కి తీరుతాం. నా మాట నమ్ము అని ఈ ఊరి పెద్ద తన కొడుకుతో చెబుతూ ఉన్నాడు.